నమస్కారం. శ్రావణ మాస ప్రత్యేకం శక్తి దర్శనం కార్యక్రమానికి స్వాగతం. భక్తజన శుభంకరుడు పరమేశ్వరుడు, మంగళకారిణి ఆది దంపతులుగా కొలువైన క్షేత్రాలు ఈ పుణ్యభూమిలో ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో భిన్నమైన అరుదైన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని భైరవకోన. ప్రకృతి అందాల నడుమ కొలువై గుహల నడుమ దర్శనమిచ్చే స్వామివారి దివ్యక్షేత్రం పరమ పావనమైన హరిత క్షేత్రం. శివపార్వతుల సత్య నిలయంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం అష్టలింగ ధామాలుగా ఖ్యాతిగాంచింది. అంతటి మహిమాన్విత ధామాన్ని నేటి శక్తి దర్శనంలో వీక్షించి తరిద్దాం. శివుడు శక్తి వేరువేరు కాదు, ఆ ఇద్దరు ఒకే చోట వెలిసిన క్షేత్రం భైరవకోన. హరిత కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రం సహజ సిద్ధమైన శైవధామం. ఏకశిలపై నిర్మితమై దర్శనమిచ్చే అష్ట శివాలయాలను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివస్తుంటారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే భైరవకోనను దర్శించిన ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతాడు. అందుకే ఈ క్షేత్రాన్ని అరణ్య కైలాసమని కూడా పిలుస్తారు. పల్నాటి పౌరుషానికి ప్రతీకగా నిలిచే ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది భైరవకోన. ఒంగోలు పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం చంద్రశేఖరపురం మండలంలోని అంబరవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం ప్రకృతిలో మమేకమై కనిపిస్తుంది. భైరవకోన క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ముందుగా స్వాగత తోరణం దర్శనమిస్తుంది. భైరవకోన క్షేత్రానికి చేరుకునే భక్తులకు రుద్రస్వరూపుడు హనుమంతుడు మహావిగ్రహ రూపంలో స్వాగతం పలుకుతాడు. ఆంజనేయ స్వామిని దర్శించి ఆలయ ప్రాంగణంలోనికి చేరుకునే భక్తులకు హరితవర్ణ ప్రకృతి ఆహ్లాదపరుస్తుంది. కాలాలకు అతీతంగా నిత్యం ప్రవహించే జలధారలు ఇక్కడ పుణ్యతీర్థాలుగా అలరారుతున్నాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి ముందుగా భక్తులు ఈ జలధారలో స్నానమాచరిస్తారు. ఈ జలధారే ఇక్కడ ఓ కోనేరుగా రూపాంతరం చెందడాన్ని కూడా గమనించవచ్చు. చుట్టూ పచ్చని చెట్ల నడుమ విలసిల్లే భైరవకోన క్షేత్రం ఓ హరిత కైలాసాన్ని తలపిస్తుంది.
భైరవకోన అష్టలింగాల ఆలయం ఏకశిలా నిర్మితం. ఓ పెద్ద కొండనే అష్టలింగాలుగా నిర్మించారు ఆనాటి శిల్ప కళాకారులు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. అష్టరూపాల్లో వెలసిన మహాదేవుణ్ణి ప్రతినిత్యం దేవతలు వచ్చి అర్చిస్తుంటారని ఐతిహ్యం. అందుకు ప్రతీకగా గణనాథుడితో పాటు పలువురు దేవతలు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం ఈ అరణ్యానికి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి ప్రకృతికి పరవశితులై ఇక్కడ స్వయంభూలుగా వెలిశారట. అలా వెలిసిన ఆది దంపతులకు రక్షగా బాలభైరవుడు పాలకుడై నిలిచాడట. నాటి నుంచి ఈ క్షేత్రం భైరవకోనగా ప్రసిద్ధిగాంచింది. కాలక్రమంలో ఎంతోమంది రాజులు మహాదేవుడి సేవలో తరించారు. 7వ శతాబ్దంలో నాటి రాజులు ఒకే శిలపై అష్ట ఆలయాలను నిర్మించి అష్టలింగాలను ప్రతిష్ఠించారు. ఒకే శిలపై అష్టశైవధామాలు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రంగా భైరవకోన ప్రసిద్ధిగాంచింది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో పలు భిన్నమైన దేవతామూర్తుల రూపాలు దర్శనమిస్తాయి. గణనాథుడు, విశ్వరూప విష్ణువు, నటరాజు, శ్రీవెంకటేశ్వరుడు తదితర దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలోనే కనిపిస్తాయి. పలు పురాణగాథలకు సంబంధించిన శిల్పాలు సైతం ఆలయ కుడ్యంపై మలిచారు. వీటన్నింటినీ వీక్షించిన భక్తులు విచిత్ర ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఈ క్షేత్రంలోని అష్టలింగాలను దర్శించడానికి ముందు భక్తులు తప్పనిసరిగా పుష్కరిణిలో పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. అనంతరమే స్వామివార్ల దర్శనానికి పూనుకుంటారు. క్షేత్రంలో మహాదేవుడు అష్టలింగ రూపాల్లో వెలియగా అమ్మవారు త్రిముఖ దుర్గాదేవిగా కొలువై భక్తుల చేత పూజలందుకుంటున్నారు. ఒక్కో క్షేత్రానికి ప్రతీకగా ఇక్కడ అష్టలింగాలు ప్రతిష్ఠించారని ఐతిహ్యం. త్రిముఖ దుర్గాదేవి సమేతంగా దర్శనమిచ్చే భర్గోలేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ముందుగా ఇదే ప్రాంగణంలో మిగతా సప్తలింగాలను దర్శించుకుందాం. ఏకశిలపై నిర్మితమైన అష్టలింగేశ్వర క్షేత్రంలో మహాదేవుడు 8 రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వీటిలో 7 ఆలయాలు తూర్పు అభిముఖంగా వెలసి ఉండగా ఒక్క ఆలయం మాత్రం ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది. ఈ 8 ఆలయాల్లో ఉత్తరాభిముఖంగా దర్శనమిచ్చే స్వామివారు నగరేశ్వరుడు. విచిత్రమైన ద్వారపాలకులు చెరోవైపున నిలిచి ఉండగా తేజో విరాజిత లింగ రూపంలో నగరేశ్వర స్వామి కొలువై ఉంటాడు. స్వామివారిని సేవిస్తూ ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః.
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. అష్ట శివాలయాల్లో రెండవది మల్లేశ్వర స్వామి ఆలయం. ఈ స్వామినే మల్లికార్జునుడిగా కూడా భక్తులు కొలుస్తారు. ఈ స్వామిని ఆరాధిస్తే శ్రీశైల క్షేత్ర సందర్శన ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం దకారాయ నమో నమః నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. ప్రతినిత్యం విశేష పూజలందుకునే మూడవ ఆలయమే రుద్రేశ్వర స్వామి ఆలయం. ఈ స్వామివారిని సాక్షాత్తు కైలాసపతిగా భక్తులు ఆరాధిస్తారు. నిత్యాభిషేకాలతో నిత్య పూజలతో అలరారే రుద్రేశ్వర స్వామికి పుష్పాలు సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. భైరవకోన క్షేత్రం ప్రధాన దైవం త్రిముఖ దుర్గాదేవి సమేత భర్గోలేశ్వర స్వామి క్షేత్రం. ప్రతినిత్యం రుద్ర నమక చమకాలతో స్వామివారిని దర్శించినంతనే శివ సాయుధ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. మల్లికార్జుడి సన్నిధానానికి పక్కగా కనిపించే నాలుగో ఆలయమే అష్టకాల ప్రచండ భైరవేశ్వర స్వామి. సర్వకాల సర్వావస్థల్లో దుష్టశక్తులతో బాధపడేవారు ఈ స్వామిని ఆరాధిస్తే కష్టాలు మటుమాయమవుతాయని భక్తులు నమ్ముతారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి. ద్వారపాలకులు సేవిస్తూ ఉండగా మహాలింగ రూపంలో దర్శనమిచ్చే ఐదో ఆలయంలో స్వామివారు రామలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఈ స్వామినే రామేశ్వరుడిగా కూడా భక్తులు కొలుస్తారు. ఓం హర శంకర శుభకర శ్రీ
శ్రీహరా బ్రోవరా మంచుకొండ వెలసిన మహదేవ మౌని వందిత ఎంచకుండ మా తప్పులు నందినెక్కి తరలిరా శుభకర రామలింగేశ్వర స్వామికి పక్కగానే విశ్వేశ్వర స్వామి దర్శనమిస్తాడు. ఈ స్వామిని దర్శిస్తే కాశీక్షేత్ర సందర్శన పుణ్యఫలం లభిస్తుందని ఐతిహ్యం. అందుకే ఈ స్వామిని విశాలాక్షీపతి అని కూడా పిలుచుకుంటారు. ఈ స్వామిని ఆరాధిస్తే అన్నపానాలకు లోటుండదని ప్రతీతి. మదనుని మద సంహారా మామదమణ చగరారా ప్రమద గణము వెంటరాగ ఢమరుకు మ్రోగించుతూ శుభకర ఇక ఈ ఆలయానికి పక్కగానే శశినాగలింగేశ్వర స్వామి దివ్య మంగళ లింగం దర్శనమిస్తుంది. అమర్నాథ్ హిమలింగాన్ని దర్శించలేని భక్తులు ఈ శశినాగేశ్వరుణ్ణి ఆరాధిస్తే అంతటి పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పరమశివుడు అణువణువు నిలచిన స్వామి తనకు తానుగా నిలచి వెలసిన కలసి తోడుగా అంబ నీడగా తల్లి శక్తి భామరిగా స్వయంభువాయే సర్వదేవతలు సంచరించగా ఇచటే సర్వతీర్థములు కొలువు తీరిన ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన త్రిముఖ దుర్గాదేవి అమ్మవారిపై ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు నేరుగా ప్రసరించడం విశేషం. అలాగే ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి శివరాత్రి పర్వదినాల్లో భైరవకోన క్షేత్రానికి లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. భైరవకోన అష్టలింగేశ్వర స్వామి క్షేత్రంలో యుగ యుగాలుగా ఆది దంపతులు స్వయంభువులుగా పూజలందుకుంటున్నారు. స్వామివారి అష్ట ఆలయాల్లో ప్రధానమైన భర్గులేశ్వర స్వామి సన్నిధానం ఇదే. విభిన్న ద్వారపాలకులు చెరోవైపు దర్శనమిచ్చే గర్భాలయంలో స్వామివారు భర్గులేశ్వర లింగ స్వరూపుడిగా పూజలందుకుంటున్నారు. స్వామివారికి వెనుక వైపున త్రిముఖ దుర్గాదేవి దర్శనమిస్తుంది. పచ్చని అడవుల మధ్య స్వామి అమ్మవార్లు కొలువై ఉన్నందునే భైరవకోన హరిత కైలాసంగా ఖ్యాతిగాంచింది. ఈ స్వామి అమ్మవార్లను కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అందుకే ఈ పర్వదినాల్లో వేలాది భక్తులు భైరవకోన క్షేత్రానికి చేరుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారిపై నేరుగా చంద్రకిరణాలు ప్రసరించటం ఇక్కడి క్షేత్ర విశేషం. భర్గులేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలోనే క్షేత్రపాలక బాలభైరవేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. కొండకు ఎగువన అఖండ అన్నపూర్ణాదేవి దీపాన్ని సైతం దర్శించుకోవచ్చు.
దర్శించినంతనే ముక్తి మోక్షాన్ని ప్రసాదించే భైరవకోన భర్గులేశ్వర త్రిముఖ దుర్గాదేవి దర్శనం సర్వపాపహరణం. ఇప్పటి వరకు భైరవకోనలో కొలువైన త్రిముఖ దుర్గాదేవి భర్గోలేశ్వర స్వామి వాళ్ళను దర్శించుకున్నాం కదా. ఈ స్వామి అమ్మవార్ల కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి మరో శక్తి దర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శివుడు శక్తి వేరువేరు కాదు. ఆ ఇద్దరు ఒకే చోట వెలిసిన క్షేత్రం ప్రకృతి అందాల నడుమ కొలువై గుహల నడుమ దర్శనమిచ్చే స్వామివారి దివ్యక్షేత్రం అమ్మవారు త్రిముఖ దుర్గాదేవిగా కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. శక్తి దర్శనం మంగళవారం సాయంత్రం 5 గంటలకు.